నమస్తే, వెల్కమ్ టు LRT న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. వేములవాడ ఆలయ పరిసరాల్లో పారిశుద్ధ్య పనులు ముమ్మరం. జీపీ పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ను పరిశీలించిన ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించిన ఎస్పీ మహేష్ బిగేతి. తిమ్మాపూర్ మండలంలో పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ పమేలా సత్పతి. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ పరిసరాల్లో పారిశుద్ధ్య పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. ఆలయ ప్రాంగణంలోని వీఐపీ రోడ్డు, చెరువు ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్త చెదారాన్ని తొలగించేందుకు ఆలయ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది సమన్వయంతో ప్రత్యేక చర్యలు చేపట్టారు. రాబోయే రోజుల్లో నిర్వహించనున్న సమ్మక్క సారక్క అమ్మవార్ల జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి విచ్చేయనున్న నేపథ్యంలో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు అధికారులు తెలిపారు. చెరువు పరిసరాలు, ఆలయానికి వెళ్లే ప్రధాన రహదారులు, ఆలయ ప్రాంగణం పరిశుభ్రంగా ఉంచుతూ శానిటేషన్ వ్యవస్థను మరింత మెరుగుపరిచే పనులు చేపడుతున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో దశలో భాగంగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను ఇన్ఛార్జ్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమా అగర్వాల్ ఆదివారం పరిశీలించారు. బోయినపల్లి, నీలోజీపల్లి గ్రామాల పాఠశాలలు, తంగళ్లపల్లి జడ్పీ హైస్కూల్ ఆవరణలోని పోలింగ్ కేంద్రాలను ఆమె అదనపు కలెక్టర్ గడ్డెం నగేష్తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఓటింగ్ ప్రక్రియను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఓటింగ్ అనంతరం చేపట్టే ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. ఈ పరిశీలనలో వేములవాడ ఆర్డీఓ రాధాబాయ్, సిపిఓ శ్రీనివాసచారి, తహసీల్దార్లు, ఎంపీఓలు తదితరులు అధికారులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయని జిల్లా ఎస్పీ మహేష్ బిగేతి తెలిపారు. బోయినపల్లి, ఇల్లంతకుంట, తంగళ్లపల్లి మండలంలోని పలు పోలింగ్ కేంద్రాలను ఆయన సందర్శించి ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా భద్రతా చర్యలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి పెట్రోలింగ్ వాహనాలు మరియు ప్రత్యేక పోలీసు బృందాలతో శాంతి భద్రతలను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. తంగల్పల్లి ఓటింగ్ నడుస్తుంది. మొత్తం చోట్ల వెరీ పీస్ఫుల్లీ ఓటింగ్ నడుస్తుంది. సో అరౌండ్ 700 పోలీస్ ఫోర్స్ డిప్లాయిడ్ అయింది ఎన్ని ప్లేసెస్లో. ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో వీ హ్యావ్ అకార్డింగ్ టు కేటగిరీ, నార్మల్, సెన్సిటివ్, క్రిటికల్. సో అకార్డింగ్ టు ఇన్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో ఎక్కువ పోలీస్ డిప్లాయిడ్ అయింది. ఇప్పటి వరకు మొత్తం పీస్ఫుల్లీ నడుస్తుంది. పోలీస్ నుంచి అందరు జనాలకి ఒక రిక్వెస్ట్, ఎనీ ప్రాబ్లం వస్తే ఎలక్షన్ గురించి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి మాట్లాడండి, పోలీస్కి కాల్ చేయండి, పోలీస్కి మాట్లాడండి. వీ విల్ సాల్వ్ యువర్ ప్రాబ్లమ్. డోంట్ ట్రస్ట్ ఆన్ రూమర్స్, సోషల్ మీడియా రూమర్స్. పోలీస్కి ఆర్ ఈవెన్ డిస్ట్రిక్ట్లో ఒక కంప్లైంట్ కమిటీ ఉంది డిస్ట్రిక్ట్ కలెక్టరేట్లో. సో అక్కడ ఎనీ క్లారిఫికేషన్ కావాలి అక్కడ మాట్లాడండి. సో ఆల్ సెక్యూరిటీ డిప్లాయ్మెంట్ ఇన్ ప్లేస్. సో పోలీస్కి కోఆపరేట్ చేయండి, జనాలు ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయండి, పోలీస్కి కోఆపరేట్ చేయండి. థ్యాంక్ యూ. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తిమ్మాపూర్ మండలం జోగయ్యపల్లి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. పోలింగ్ సరళిని పరిశీలిస్తూ ఎన్నికల ప్రక్రియను సమీక్షించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తిమ్మాపూర్ మండలం ఆర్కే కాలనీ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ సరళి, ఓటర్ల సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లను ఆమె సమీక్షించి ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులకు అవసరమైన సూచనలు చేశారు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూరు ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. ఈ సందర్భంగా పోలింగ్ ప్రక్రియను పరిశీలించి ఓటింగ్ సరళి సజావుగా కొనసాగుతున్నదో లేదో అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముస్తాబాద్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి కొండ శ్రీనివాస్ గౌడ్ గ్రామంలో విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీసీ బిడ్డగా ఎన్నికల బరిలోకి దిగిన తనను ఓటర్లు ఆశీర్వదిస్తే గ్రామాభివృద్ధిలో స్పష్టమైన మార్పులు తీసుకొస్తానని హామీ ఇచ్చారు. ప్రచారంలో భాగంగా మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని నినాదాలు, నృత్యాలతో పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. తన రిమోట్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. సర్పంచ్గా గెలిస్తే డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచడం, తాగునీటి సమస్యలు పరిష్కరించడం, విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వ డిగ్రీ కళాశాల తీసుకురావడం సహా గ్రామానికి అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తానని తెలిపారు. ఈ ఎన్నికలు ధనికులు బీద మధ్య పోరుగా మారాయని పేర్కొంటూ 17న జరిగే ఎన్నికల్లో తనకు ఓటు వేసి ఆశీర్వదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జనరల్ అవకాశంలో ఒక బీసీ బిడ్డగా ఉండాలి, మరి ఒక బహుజన బిడ్డగా అన్ని రకాల ముందుండి పనిచేస్తాడనే నమ్మకంతో నన్ను అందరూ ఆదరిస్తుర్రు. మరి అదే ఆదరణకు అనుగుణంగా ఒక్కరి అవకాశాన్ని కూడా వదలకుండా అందరినీ ఆశీర్వదించి కోరడం జరిగింది. ఆ కోరికలా కోరడమే తదనంతరం అందరూ కూడా సానుకూలంగా స్పందించి బిడ్డా మేమున్నాం, నువ్వు వెనకడుగు వేయకు, దేనికి భయపడకు, ఎందుకంటే 20 సంవత్సరాల కాలంలో ముస్తాబాదును ఏ రంగాన్నైనా నాకు ఉన్నటువంటి మేధావులను అందరినీ కూర్చోబెట్టి దానికి ఎట్లయితే పనిచేస్తామో ఏ రకంగా చేయాలనో ఆ రూపకల్పన చేసి ఆ డిగ్రీ కాలేజీని కూడా తీసుకురావడంలో ముందుంటున్నానని తెలియజేస్తూ మరి నాకు ఇచ్చిన ఈ అవకాశం, మీరు నాకు ఇచ్చిన ఈ ఆదరణ నేను శిరస్సా వహించి నా జీవితంలోనే ఇది ఒక గొప్ప అవకాశంగా భావించి మీ రుణాన్ని మర్చిపోకుండా మీ అన్నగా, మీ తమ్మునిగా మీ వెంబడే ఉండి రాత్రి మగళ్ళు రోడ్డు మీదనే ఉంటా, 12 గంటల రాత్రి ఫోన్ చేసిన ఇంటి ముందరికి వచ్చి నిలబడతా, మీ కుటుంబస్తునిగానే ఉంటా. కాబట్టి అందరూ నన్ను ఆదరించినందుకు, మరి ఇంత పెద్ద ఎత్తున నా వెంబడ ఉన్నందుకు, నన్ను భారీ మెజార్టీతో గెలిపించి మీ రుణాన్ని మాత్రం మర్చిపోకుండా ముస్తాబాద్ను అన్ని రంగాల్లో తీర్చిదిద్దాలని మనవి చేస్తున్నాను. మళ్ళొక్కసారి ఈరోజు మన ముస్తాబాద్ మేజర్ గ్రామ పంచాయతీలో జరుగుతున్నటువంటి స్థానిక సమరంలో ప్రతి ఒక్కరూ సిరిసిల్ల జిల్లా మన కాన్స్టిట్యున్సీని ముస్తాబాద్ అనేది ఒక సంచలనంగా మారబోతున్నది. ఎందుకనంటే ఒక ముగ్గురు రెడ్డిల మీద ఒక బీసీ బిడ్డ, బీసీ సంఘాల నాయకత్వంలో, బీసీ సంఘాల ఆదరణతో వేయద్దు అనేది ఏం లేదు. కాబట్టి దయచేసి వచ్చిన అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని ఒక బీసీ బిడ్డగా మేము ముందుకు వస్తున్నటువంటి కొండ శ్రీనివాసుకు భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించి మీ అందరి రుణం తీర్చుకునే భాగ్యం కలిగించాలని ముస్తాబాద్ మేజర్ గ్రామ పంచాయతీ ప్రజలను కోరుతున్నాను. అలాగే మీరు ఇచ్చిన ఈ ఆదరణకు మేము మాలలున్నా మీ అందరికీ శిరసు వంచి నమస్కారం తెలుపుతున్నాం. జై కొండ శ్రీనివాస్, రిమోట్ గుర్తుకే. ముస్తాబాద్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా భారీ మెజారిటీతో గెలిపిస్తే పేరుకుపోయిన సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తానని టీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గుర్రాల రమేష్ రెడ్డి అన్నారు. ముస్తాబాద్లో ఆయన ప్రచారం జోరుగా సాగింది. గులాబీ నేతలు ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిసి మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ చేసిన అభివృద్ధిని వివరించారు. కోతుల బెడద, తాగునీటి సమస్యల పరిష్కారం, 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 17న జరిగే ఎన్నికల్లో టూత్పేస్ట్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రచారంలో సర్వర్ పాషా, సంతోష్ రావు, శీలం స్వామి, మనోహర్, భరత్, నరసింహారెడ్డి, నల్లా నర్సయ్య, రాజు, నందు తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ గవర్నమెంట్ గత 10 సంవత్సరాల్లో చాలా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసింది. ముస్తాబాద్లో మెయిన్ రోడ్లో సెంటర్ లైటింగ్ అయితేనేమి, డివైడర్ అయితేనేమి, చెరువు కట్ట అయితే సుందరీకరణ చేసుకున్నాము. అలా గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా పోతే, సబ్స్టేషన్ అట్లా పోతే చాలా దున్నకాలకు ముందే రైతు బంధు పడుతుండే. ఇప్పుడు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. సర్పంచ్ ఎలక్షన్లో భాగంగా బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీ ఇచ్చి గెలిపిస్తున్నారు. మీరైతే చూస్తున్నారు. నాదైతే పేస్ట్
పేస్ట్ గుర్తుకు, నాది సీరియల్ నెంబర్ 7, నాకు పేస్ట్ గుర్తుకు ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని ముస్తాబాద్ ప్రజలను కోరుచున్నాను. ఈరోజు ముస్తాబాద్లో ఒక యువ నాయకుడు కేటీఆర్ గారు ఆశీర్వదించి ప్రజల ఆశీర్వాదం కొరకు మన ప్రజల మద్దతు ఉన్నటువంటి వ్యక్తి మన రమేష్ అన్న గారు గత 20 సంవత్సరాలుగా నిస్వార్థంగా ఒక యువకుడిగా ప్రజా సమస్యలపై గ్రామ అభివృద్ధి కొరకు ఎప్పుడూ పాటుపడుతూ ముందు నిలిచినారు. గత 9.5 బీఆర్ఎస్ ప్రవర్తించాలి. ఈరోజు ఇలాంటి యువ నాయకుడిని మనం గెలిపించుకుంటే, ప్రజల సమస్యలపై అవగాహన ఉన్నటువంటి నాయకుడిని గెలిపించుకుంటే ఖచ్చితంగా ముస్తాబాద్ ఇంకా ముందుకు పోతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క యువ నాయకుడిని రమేష్ రెడ్డి గారిని ఆశీర్వదించాలి. టూత్ పేస్ట్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటును వేసి రమేష్ అన్నని గెలిపించాల్సిందిగా అందరినీ కూడా పేరున ప్రార్థిస్తా ఉన్నాం. ముస్తాబాద్ మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా గౌరవనీయులు మన కేటీఆర్ గారు సూచించినటువంటి అభ్యర్థి కేటీఆర్ గారు. ఎందుకంటే ఎవరైతే అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లగలుగుతారో, ఎవరైతే అభివృద్ధిలో పాలు పంచుకోగలుగుతారో అలాంటి వారు ఉంటే ఊరు బాగుపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వ్యక్తిని మన రమేష్ రెడ్డి గారు అందులో తన పేరు చెప్పి కేటీఆర్ గారే ప్రత్యేకంగా వారిని నిలబెట్టడం జరిగింది. కాబట్టి నేను ముస్తాబాద్ గ్రామ ప్రజలందరితో కోరుకుంటా ఉన్నాను. అంటే ప్రజల స్పందన కూడా చాలా బాగుంది. ఎందుకంటే గత 10 సంవత్సరాలు ఇంకా కూడా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని ఒక మంచి దృఢ సంకల్పంతో మన రమేష్ రెడ్డి గారు వస్తున్నారు. కాబట్టి వారందరికీ మేము సహాయ సహకారాలుగా మేము కూడా టీం వర్క్గా ఉంటాం. కాబట్టి మీరందరినీ మరొకసారి వేడుకుంటా ఉన్నాం. వారి టూత్పేస్ట్ గుర్తుపైన మీ అమూల్యమైనటువంటి ఓట్లు ముద్ర వేసి రమేష్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించినట్టయితే రేపు రాబో కాలంలో కేటీఆర్ గారితో కూడా మేము తీసుకెళ్ళి ఇంకా కూడా నిధులు తీసుకురావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా టూత్పేస్ట్ గుర్తుపైన ఓటు ముద్ర వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటాం. ముస్తాబాద్ మండలం గూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బలపరిచిన కొమ్ము బాలయ్య తన ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేశారు. పార్టీ నేతలు గ్రామస్తులతో కలిసి గడప గడప ప్రచారాన్ని చేపట్టారు. కత్తెర గుర్తు నమూనా ప్లకార్డు బ్యాలెట్ నమూనా పట్టుకుని ఇంటింటికి వెళుతూ జరగబోయే ఎన్నికల్లో తమ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రధాన కూడలిలో ఒగ్గు కథ ప్రదర్శన ద్వారా వినూత్న ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో గెలిస్తే గ్రామంలోని అన్ని వార్డులను అభివృద్ధి చేసి సమస్యలను పరిష్కరిస్తానని, ఆదర్శ్ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఒక దళిత బిడ్డగా తనను ఆశీర్వదించాలని గ్రామస్తులను కోరారు. అప్పుడు అభివృద్ధి చేస్తున్నటువంటి పద్ధతిలో మీ పట్ల నేను డెవలప్మెంట్ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఏమైనా చిన్న పొరపాట్లు చేసి ఆవేశపడితే మీరు అందరు కూడా మన్నించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక రోడ్డు వేయాలంటే కొంతవరకు జాగాలుంటే గోడలుంటే జరపాలి. కొందరు వద్దని అంటే వాళ్ళతోటి గొడవ పడి వాళ్ళని ఇబ్బంది పెట్టైనా రోడ్డు వేయడం జరిగింది. అట్లాంటి ఇబ్బందులే తప్ప కానీ నేను ఎవరిని కూడా ఒక రూపాయి కానీ ఆశించి ఈ కూడా గ్రామ ప్రజలను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలే. ఎందుకంటే నన్ను రాజకీయ భవిష్యత్తు చూపించిన వాళ్ళు మీరు, ఈ గ్రామ ప్రజలు. మరి ఇంత మంచి భవిష్యత్తు ఇచ్చి నన్ను ఇంత స్థాయికి ఎదిగింప చేసినటువంటి మిమ్మల్ని ఏనాడు కూడా ఇబ్బంది పడా. అదే విధంగా నేను ఇదివరకల్లా మెదుల్లో అట్లనే మెదులుకుంటూ ఇంకా నాలో ఏమైనా పొరపాట్లు ఉంటే సరిదిద్దుకుంటూ మీ అందరి సేవ చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంకా ఎక్కువ చెప్పుడు అవసరం లేదు. మీ అందరికీ తెలుసు ఇక్కడ ప్రధానమైన పోటీ ఎవరెవరికి నడుస్తుందో ఆ ఇద్దరిలో ఎవరు మంచోళ్ళు అయితే బాగుంటుంది, ఎవరు అయితే ఈ గ్రామానికి పనికొస్తుంది అని చూసి మీరందరూ నా పైన మీ దీవెల నుంచి కత్తెర గుర్తు మీద ఓటేసి రేపు 17 తారీఖు నాడు దయచేసి మీ అందరికి ఎన్ని పనులున్నా కూడా పక్కన పెట్టి 17 తారీఖు నాడు పొద్దున 7 గంటలకే పోలింగ్ స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం 1 గంట వరకే ఉంటుంది. కాబట్టి అంటే మధ్యలో మనకు 5-6 గంటల పోలింగ్ ఉంటుంది. కాబట్టి దయచేసి మీరందరూ ఎన్ని పనులున్నా అన్నాడు ఒకనాడు పక్కన పెట్టి మీరు పెద్ద ఎత్తున ఓట్లేసి నాకు ఆశీర్వాదిస్తారని కోరుకుంటున్నాను. దయచేసి లయన్స్ క్లబ్ ఆఫ్ వేములవాడ కార్యదర్శి బచ్చు వంశీకృష్ణ ఆధ్వర్యంలో అశ్విని హాస్పిటల్ ఎల్లారెడ్డిపేట మరియు మాతృశ్రీ హాస్పిటల్ వేములవాడ సహకారంతో వేములవాడ పట్టణ కేంద్రంలోని అక్షయ రెసిడెన్సీలో ఈరోజు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, శిశు వైద్యం, కంటి వైద్యం, కిడ్నీ వ్యాధులు, ఈఎన్టీ, డెంటల్ విభాగాలకు చెందిన నిపుణులు, వైద్యులు పాల్గొని ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించారు. అలాగే శిబిరానికి హాజరైన వారికి షుగర్ టెస్టులతో పాటు వివిధ రకాల అవసరమైన వైద్య పరీక్షలను కూడా ఉచితంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు స్థానికులు పెద్ద సంఖ్యలో శిబిరానికి హాజరై వైద్య సలహాలు, పరీక్షల ద్వారా లాభం పొందారు. లయన్స్ క్లబ్ ఆఫ్ వేములవాడ
మా సెక్రటరీ బచ్చు వంశీకృష్ణ గారి ఆధ్వర్యంలో మరియు అశ్విని హాస్పిటల్ ఎల్లారెడ్డిపేట వారి సహకారంతో ఈరోజు ఇక్కడ జాతర గ్రౌండ్ దగ్గర ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించినాము. ఈ మెగా వైద్య శిబిరం నందు ఈసీజీ, షుగర్ టెస్టులు, HbA1c, లిపిడ్ ప్రొఫైల్, డెంటల్, కంటి వైద్య పరీక్ష మరియు ఆర్థోపెడిక్, పల్మనాలజీ డాక్టర్లతో పేషెంట్స్కి వైద్య సేవలు అందించినాము. ఇలాంటి వైద్య సేవలు మేము ముందు కొనసాగిస్తామని తెలియజేస్తున్నాము. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మాతృశ్రీ హాస్పిటల్ వేములవాడ, అశ్విని హాస్పిటల్ ఎల్లారెడ్డిపేట సహకారంతో ఈరోజు మా జాతర గ్రౌండ్ వాసవి నగర్లోని ఉచిత మెగా క్యాంప్ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరంలో ఈసీజీ, ఆర్థో, ఈఎన్టీ, డెంటల్, ఈసీజీ, కొలెస్ట్రాల్ సంబంధించినటువంటి సేవా కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇంకా ముందు ముందు మా లయన్స్ క్లబ్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తామని ఈ లయన్స్ ద్వారా ఈరోజు వేములవాడ లయన్స్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ చీకోటి సంతోష్ కుమార్ మరియు సెక్రటరీ బచ్చు వంశీ గారి ఆధ్వర్యంలో అశ్విని హాస్పిటల్స్ ఎల్లారెడ్డిపేట, మాతృశ్రీ హాస్పిటల్స్ వేములవాడ వారి సౌజన్యంతో, వారి సహకారంతో ఇక్కడ మెగా ఉచిత క్యాంపు, ఆరోగ్య క్యాంపు నిర్వహించడం, అందులో అనేక పరీక్షలు ఉచితంగా నిర్వహించడం, ఉచిత మందులు ఇవ్వడం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మంచి సర్వీస్ ఇస్తున్నటువంటి వేములవాడ లయన్స్ క్లబ్కు మా పక్షాన ధన్యవాదాలు, వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి అందరికీ కూడా మరోసారి శుభాభినందనలు తెలియజేసుకుంటూ రానున్న కాలంలో వేములవాడ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇంకా అనేక మంచి మంచి కార్యక్రమాలు చేపట్టాలని సందర్భం వారు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అనేది ధ్యేయంగా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ముఖ్య ఉద్దేశంతో లయన్స్ క్లబ్ ఆఫ్ వేములవాడ గారి ఆధ్వర్యంలో డాక్టర్ చీకోటి సంతోష్ గారి నేతృత్వంలో ఈరోజు బచ్చు వంశీకృష్ణ ఆధ్వర్యంలో వాసవి నగర్లోని జాతర గ్రౌండ్లో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. లయన్స్ క్లబ్ జూన్ 1 నుంచి అధ్యక్షులు డాక్టర్ చీకోటి సంతోష్ గారు అధ్యక్ష పదవి తీసుకోవడం జరిగింది. గడిచిన 6 నెలల్లోనే దాదాపు 12 ఉచిత మెగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఇప్పటి వరకు నెలకు 2 ఉచిత మెగా వైద్య శిబిరాల చొప్పున కండక్ట్ చేస్తూ వేములవాడ ప్రజలందరి ఆరోగ్యమే మహాభాగ్యంగా వారికి ఉచిత పరీక్షలు చేస్తూ మందులు అవన్నీ సప్లై చేస్తున్నారు. ముందు డాక్టర్ చీకోటి సంతోష్ గారి ఆధ్వర్యంలో ఇంకా ఎన్నో సమాజ సేవలు చేసి ఉచిత కంటి ఆపరేషన్లు, మెగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలందరి ఆరోగ్య సమస్యలు తీర్చాలని చెప్పి కోరుకుంటున్నాము. ముందు లయన్స్ క్లబ్ ఆఫ్ ఆధ్వర్యంలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాము. జై లయన్. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ LRT న్యూస్.